నమస్తే. సెప్టెంబర్ 14, 2018 అమృత ప్రణయ్ ఒక ప్రేమ జంట. ఆ ప్రేమ జంటలోని అమృత ఎంతో సాఫీగా సాగుతున్న తన జీవితంలో ప్రణయ్ని వాళ్ళ నాన్న దారుణంగా హత్య చేశారు. అంటే ఈ దారుణమైన హత్య ఘటన వెనుక ఎలాంటి కోణం ఉంది ఏంది అనేది ఒకసారి మనతో లాయర్ ప్రకాష్ రాజు గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే. అన్న నమస్తే. ఇప్పుడు అమృత ప్రణయ్ వాళ్ళు అంటే గత కొంతకాలంగా ప్రేమించుకున్న తర్వాత ప్రేమ వివాహం అనేది జరిగింది. అంటే అది కులాంతర వివాహం అని చెప్పేసి జరగటం వల్ల దాన్ని హత్య చేశారు అని చెప్పేసి దానికి వెనకాల చాలా కోణాలు అంటే పోలీసులు వారి ఇన్వెస్టిగేషన్ లో కానీ ఎంత తెలిసింది. అంటే దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఈ హత్య వెనక ప్రధాన కారణం ఏంటంటే ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే మారుతిరావు అనే పర్సన్ ఎవరైతే ఉన్నారు కదా, A1 సంబంధించిన అమృత వాళ్ళ సంబంధించిన తండ్రి మారుతిరావు. ఈ మారుతిరావు అనే పర్సన్ ఎవరైతే ప్రణయ్ అమృత వీళ్ళిద్దరు లవ్ చేసుకోవడం ఆయనకి ఇష్టం లేకపోవడం వల్ల, వాళ్ళు లవ్ చేసుకున్న తర్వాత వాళ్ళిద్దరు పెళ్లి చేసుకోవడం ఆయన జీర్ణించుకోలేని పరిస్థితిలో ఉండడం వల్ల అక్కడ కులాంతర వివాహం జరిగింది. ఒక క్యాస్ట్ అమ్మాయి ఇంకో క్యాస్ట్ అబ్బాయిని పెళ్లి చేసుకుందని చెప్పి ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకుందని చెప్పి వాళ్ళిద్దరు కూడా ప్రేమించుకున్న తర్వాత వాళ్ళు సాఫీగా నడిచిన తర్వాత వాళ్ళు కూడా తర్వాత వెళ్ళి ఆర్య సమాజ్లో మ్యారేజ్ చేసుకున్నారు. మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ ఒక బేస్డ్ ఆలోచించి కులాంతర వివాహం జరిగిందని చెప్పి ఆలోచించి అక్కడ ఉన్న మారుతిరావు సంబంధించిన వ్యక్తి ఏదైతే ఉన్నాడో ఓ సుపారీ గ్యాంగ్ తోటి ప్రణయ్ని హత్య చేశారు. ప్రణయ్ని ఎక్కడైతే హత్య చేశారనేది మనకు మిర్యాలగూడ సంబంధించిన జ్యోతి హాస్పిటల్ దగ్గర హత్య జరిగింది. ప్రణయ్ చనిపోయాడు. ప్రణయ్ చనిపోయినప్పుడు ఈ సుపారీ గ్యాంగ్ ఎవరైతే మారుతిరావు సుపారీ గ్యాంగ్ని ఏర్పాటు చేసి అందులో సుపారీ గ్యాంగ్ సంబంధించిన A1 నుంచి A2 నుంచి A5 వరకు ఎవరైతే ఉన్నారో సుపారీ గ్యాంగ్లో మెయిన్ నిందితులుగా ఉన్నారు వీళ్ళంతా. ఎవరైతే సుభాష్ కుమార్ శర్మ ఎవరైతే ఉన్నారో సుభాష్ కుమార్ శర్మ సంబంధించిన A2 నిందితుడు. ఆయనకి ఇప్పుడు మరణశిక్ష విధించింది కోర్టు. ఉరి తీయమని చెప్పి A2కి జడ్జ్మెంట్ ఇచ్చింది. A2కి ఒకటి మాత్రం ఉరి తీయమని చెప్పి జడ్జ్మెంట్ ఇచ్చింది. ఆ వ్యక్తిని ఉరి తీయాలని చెప్పి కోర్టు ఏదైతే సెక్షన్స్ కోర్టు ఏదైతే సెకండ్ అడిషనల్ డిస్ట్రిక్ట్ కోర్టు ఏదైతే ఉందో నల్గొండకు సంబంధించిన కోర్టు ఆయన ఉరి తీయాలని చెప్పి జడ్జ్మెంట్ ఇచ్చింది. A2 నుంచి A8 వరకు సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకు జీవిత ఖైదు అంటే జైలు జీవితంలో గడపాలి, జీవితం మొత్తం జైల్లోనే ఉండాలని చెప్పి జడ్జ్మెంట్ ఇచ్చింది. అయితే ఇందులో జీవిత ఖైదీకి సంబంధించిన పర్సన్స్ ఎవరైతే ఉన్నారో A3 నుంచి A8 వరకు సంబంధించిన పర్సన్ ఎవరైతే ఉన్నారో A2కి మరణశిక్ష అంటే ఉరి శిక్షతో పాటు సమానం మరణశిక్ష విధించారు. ఆయన ఎప్పుడు ఉరి శిక్ష తీస్తారు ఏందనేది తర్వాత విషయం. అంటే ఇప్పుడు మరణశిక్ష అనేది అతనికి విధించారు. మరి మిగతా వాళ్ళకి జీవిత ఖైదు అంటే జీవితాంతం ఉండాలి, కొంతమంది అంటే 14 సంవత్సరాలకు అట్లా ఉండాలని చెప్పేసి అంటారు. యాక్చువల్గా జీవిత ఖైదు అనే దానికి మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే జీవిత ఖైదీ అంటే జీవితం మొత్తం జైల్లోనే ఉండడం అంటే జీవిత ఖైదీ అని అంటారు. యాక్చువల్గా దీంట్లో 14 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాలు 14 సంవత్సరాల తర్వాత కానీ 20 సంవత్సరాల తర్వాత కానీ వీళ్ళకు ప్రభుత్వము క్షమాభిక్ష పెట్టి లేకపోతే ప్రభుత్వం ద్వారా విడుదల చేయడానికి ఒక అవకాశం అయితే ఉంటుంది. 14 సంవత్సరాలు దాటిన తర్వాత లేకుంటే 20 సంవత్సరాలు దాటిన తర్వాత. ఇది కాకపోతే క్షమాభిక్ష పెట్టడానికి రాష్ట్రపతి కానీ గవర్నర్ కానీ ఆర్టికల్ 71 ప్రకారం ఆర్టికల్ 161 ప్రకారం క్షమాభిక్ష పెట్టడానికి అవకాశం ఉంటుంది. క్షమాభిక్ష పెట్టి కూడా వీళ్ళు జైలు నుంచి విడుదల చేసే అవకాశం ఉంటుంది. జీవిత ఖైదు అంటే జీవితం మొత్తం జైల్లో ఉండడం కాదు, 14 సంవత్సరాల తర్వాత వీళ్ళకు రిలీఫ్ దొరుకుతుంది. అక్కడ కూడా విడుదల చేయడానికి కూడా ప్రభుత్వం వాళ్ళకి సంబంధించిన వెసులుబాట్లు కల్పించి నైతిక విలువలను వాళ్ళ ప్రవర్తన తీరు మారడం తర్వాత వాళ్ళు మంచి వ్యక్తులుగా మారడం తర్వాత కూడా వీళ్ళని విడుదల చేసే ఛాన్సెస్ ప్రభుత్వానికి ఉంటుంది. ప్రభుత్వం లేకపోయినా కోర్టు కూడా ఈ డిసిజన్ తీసుకోవచ్చు, లేకపోయినా రాష్ట్రపతి కానీ గవర్నర్ కూడా ఈ డిసిజన్ తీసుకొని వాళ్ళని విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. అని అమృత ప్రణయ్ హత్య కంటే ముందు అమృత హాస్పిటల్కి వెళ్తుంది అని చెప్పి ఇన్ఫర్మేషన్ ఎలా తెలిసింది? ఇన్ఫర్మేషన్ ఎలా తెలిసిందంటే ఈ అమృత దగ్గర డైలీ కాన్వర్సేషన్ వాళ్ళ మమ్మీ ఎవరైతే అమృత వాళ్ళ మమ్మీ ఎవరైతే ఉన్నారో మమ్మీ డైలీ మాట్లాడేది, ఫోన్ లో టచ్ లో ఉండేది, వాళ్ళు చాలా క్లోజ్ గానే మూవ్ అయ్యేది. ఆ తర్వాత కూడా ఈ మర్డర్ జరిగిన తర్వాత కూడా వాళ్ళు క్లోజ్ గానే ఉంటున్నారు. యాక్చువల్గా ఆ రోజు హాస్పిటల్కి వెళ్తున్నామని చెప్పి వాళ్ళ మమ్మీకి కూడా తెలుసు. 5 నెలలు ప్రెగ్నెంట్ గా ఉంది అమృత అని చెప్పి తెలిసిన తర్వాత 5 నెలలు ప్రెగ్నెంట్ తర్వాత ఈ హాస్పిటల్కి వెళ్తున్నామని చెప్పి వాళ్ళ మమ్మీకి ఇంటిమేషన్ ఉంది. వాళ్ళ మమ్మీ ఇంటిమేషన్ ఇవ్వడం వల్ల ఆ తర్వాత ఇష్యూస్ తెలిసింది. హాస్పిటల్కి వెళ్తున్న మమ్మీ అని చెప్పి చెప్పింది. మమ్మీకి ఆలోచన విధానం తెలియడం వల్ల వాళ్ళ మమ్మీ ఇన్ఫర్మేషన్ ఇచ్చిందా లేదా అనేది అది మన క్లారిటీగా ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. అంటే ఇప్పుడు ప్రణయ్ మీద అంటే 2018 సెప్టెంబర్ 14 కంటే ముందు కూడా 2-3 సార్లు అటాక్ జరిగాయి. అదే మంత్ లోనే 6th ఒకసారి అటాక్ జరిగింది, అదే మంత్ లోనే 10th కూడా ఒకసారి అటాక్ జరిగింది. అక్కడ ప్రణయ్ తప్పించుకోండు అంటే ఆయన చంపుతున్నాడని కూడా ఆయనకు కూడా తెలియలేదు. అక్కడ తప్పించుకున్న తర్వాత మళ్ళీ 13th ప్లాన్ వేసుకున్నారు. వీళ్ళు యాక్చువల్గా 14th హాస్పిటల్కి వెళ్తున్నారని ప్లాన్ వేసుకోవడం వల్ల 14th అదైతే హాస్పిటల్లో చూపించుకొని బయటకు వచ్చే టైంలో సుభాష్ కుమార్ శర్మ ఎవరైతే ఉన్నారో ఆయన డైరెక్ట్ గా చంపేయడం, కత్తితో నరికి చంపేయడం జరిగింది. అంటే ఈ హత్య కంటే ముందు ప్రణయ్ అమృత ఇద్దరు వెళ్ళి కూడా మాకు ఇట్లా ప్రొటెక్షన్ కావాలని చెప్పేసి పోలీసులు ఆశ్రయించారు కదా. ఇది తప్పకుండా పోలీసులు ఆశ్రయించారు. యాక్చువల్ గా ప్రణయ్ అమృత మేము ఇద్దరు లవ్ చేసుకున్నామని చెప్పి అప్పుడు ఎస్పీగా ఉన్న రంగనాథ్ సార్ ఎవరైతే ఉన్నారో
నల్గొండ డిస్ట్రిక్ట్ ఎస్పీగా ఉన్న రంగనాథ్ సార్ని కూడా అప్రోచ్ అయ్యారు, కలిశారు. సార్ ఇట్లా సంగతిలో మా మీద మా డాడీ ఇట్లా చేస్తా ఉన్నాడు, మనం చంపుతాను కూడా భయపెట్టిస్తున్నారు, మాకు ఇట్లా థ్రెటనింగ్ ఉంది మాకు అని చెప్పి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ దాఖలు చేశారు. ఎస్పీ కూడా ఒక ఇంటిమేషన్ ఇచ్చారు. ఎస్పీ కూడా వాళ్ళ డాడీ ఎవరైతే ఉన్నారో మారుతిరావును కూడా పిలిపించి ఆయన కూడా ఇంటర్గేషన్ చేయడం, పిలిపేయడం, మాట్లాడడం కూడా చేశాడు. మీరు ఇది చేయడం తప్పు, ఇలా సంగతిలో వాళ్ళు మ్యారేజ్ చేసుకున్నారు, దాని విషయంలో మీరు ఇన్వాల్వ్ అయితే కావద్దని చెప్పి కూడా మారుతిరావు కూడా చెప్పి పంపించాడు. అంటే వీళ్ళిద్దరు ప్రేమ వ్యవహారం ఎన్ని సంవత్సరాలు సాగి? వీళ్ళ ప్రేమ వివరాలు ఏంటంటే 9th క్లాస్ 10th క్లాస్ నుంచి వీళ్ళ ప్రేమ వివరాలు జరిగాయి. మైనర్ ఏజ్ లో ఉన్నప్పుడు ప్రేమ వివరాలు జరిగాయి. అప్పటి నుంచి లవ్ చేసుకుంటూ వచ్చారు వీళ్ళు. ప్రేమ అనేది అమ్మాయి 9th క్లాస్ ఉండేది, అబ్బాయి 10th క్లాస్ ఉండేది. అక్కడ నుంచి కూడా మనకు ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన తర్వాత డిగ్రీ స్టేజ్ లో వీళ్ళు మ్యారేజ్ చేసుకున్నారు. బీటెక్ స్టేజ్ లో ఉన్నప్పుడు మ్యారేజ్ చేసుకున్నారు. ఆర్య సమాజ్ హైదరాబాద్ లో మ్యారేజ్ చేసుకున్నారు. అంటే మ్యారేజ్ చేసుకున్న తర్వాత అంటే కొద్ది సంవత్సరాలు అంటే ఫ్యామిలీ నుంచి ప్రాబ్లం ఉందని చెప్పి ఎప్పుడైనా గొడవలు పడే సందర్భాలు? ఫ్యామిలీ నుంచి గొడవ పడే సందర్భం వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో, ప్రణయ్ మధ్యలో కానీ అమృత మధ్యలో కానీ ఎలాంటి ఇష్యూస్ జరగలేదు. వీళ్ళ డాడీ నుంచి థ్రెటనింగ్ ఉంది కాబట్టి అంతవరకు, కానీ వీళ్ళిద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తూ ఉన్నారు. ప్రణయ్ కానీ అమృత కానీ మంచి లైఫ్ లీడ్ చేస్తూ ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు. అంటే చాలా మంది ఏంటంటే ఓన్లీ ఇది క్యాస్ట్ పరంగా జరిగింది, అతను తక్కువ కులం వాడు సో అని చెప్పి దాని వల్ల ఈ హత్య జరిగిందని చెప్పేసి అన్నారు. కానీ రంగనాథ్ గారి కాడ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే అతడు ఫైనాన్షియల్ కరెక్ట్ లేడు, దాని వల్ల ఇదంతా జరిగిందని చెప్పేసి ఉంది కదా. మీరు అడిగే క్వశ్చన్ కరెక్ట్ గానే ఉంది. ఎందుకంటే దీనికి కుల బేస్డ్ అనే హత్య జరిగిందని చెప్పడానికి ప్రధాన ఆధారాలు ఏంటంటే, ఆ తక్కువ కులం సంబంధించిన అబ్బాయి కాబట్టి నేను జీర్ణించుకోలేకపోతున్నా, మా కులం వాళ్ళు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు, వద్దు అని చెప్పి మారుతిరావు కూడా గతంలో రంగనాథ్ గారికి చెప్పడం వల్ల అది కూడా జరిగింది. రంగనాథ్ గారు చెప్పిన తర్వాత మారుతిరావు గారు కూడా వినకపోవడం వల్ల మారుతిరావు గారు సుపారి గ్యాంగ్ నుంచి చంపేశాడు. అంటే సుపారి గ్యాంగ్ కి మారుతిరావుకి సంబంధం ఎలా వచ్చింది? సుపారి గ్యాంగ్ కు మారుతిరావుకి సంబంధం ఎలా వచ్చిందని అంటే, ఈ సంబంధంలో ఏదైతే సుభాష్ కుమార్ శర్మ ఎవరైతే A2 నిందితుడు ఎవరైతే ప్రణయ్ని చంపిన పర్సన్ ఎవరైతే ఉన్నారో, ప్రణయ్ని చంపిన పర్సన్ కి డైరెక్ట్ గా ఇన్వాల్వేషన్ లేదు. మారుతిరావుకి సుభాష్ కుమార్ శర్మ డైరెక్ట్ ఇన్వాల్వేషన్ లేదు. ఇందులో A3, A4, A5 సంబంధించిన ఎవరైతే నిందితులు ఉన్నారు కదా, A3 నుంచి A5 వరకు ఎవరైతే నిందితులు, కరీం గానీ సంబంధించిన బరీ గానీ, హలీ గానీ, మొహమ్మద్ హలీ గానీ సంబంధించిన ఎవరైతే నిందితులు ఉన్నారో A3 నుంచి A5 వరకు, వీళ్ళు డైరెక్ట్ గా మారుతిరావు తోటి టచ్ లో ఉంది. యాక్చువల్ గా బరీకి మెయిన్ టచ్ లో ఉండేది. బరికి మెయిన్ టచ్ లో ఏంటంటే రియల్ ఎస్టేట్ వ్యవహారాలు చేసేది, ఈయన కోర్టులో పరిచయం ఉండేది. మారుతిరావు కూడా కోర్టుకు తిరిగేది, రియల్ ఎస్టేట్ ల్యాండ్ పంచాయతీల విషయంలో తిరిగేది. భార్యకి టచ్ లో రావడం వల్ల ఆ భార్య ఒక మర్డర్ చేయాలని చెప్పి మారుతిరావు భార్యతో అడగడం వల్ల ఈయన సంబంధించిన వ్యక్తులను అరేంజ్ చేస్తాను నేను చంపడానికి అని చెప్పి 2 కోట్ల డీల్ జరిగింది. 2 కోట్ల డీల్ జరిగిన తర్వాత ఈ డీల్ ఓకే కన్ఫర్మ్ అయిన తర్వాత ఈ డీల్ లో డబ్బులు ముట్టింది కూడా కరీం అనే పర్సన్ కి డబ్బులు ముట్టాయి. ఇందులో కరీంకి ఒక 20 లక్షల రూపాయలు డబ్బులు ముట్టాయి. 20 లక్షల రూపాయలు కరీం డబ్బులు తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత ఈ డబ్బుల నుంచి కూడా సుభాష్ శర్మకు ఒక 20,000 ఇచ్చారు. 20,000 కూడా సుభాష్ శర్మ. డీల్ ఎంత వరకు? 2 కోట్లు కుదిరించారు. డీల్ 2 కోట్లను మాట్లాడారు. ₹1 కోటి మొదలు అయిన తర్వాత ₹1 తర్వాత చంపేంత వరకు ₹1 అని చెప్పారు. కానీ అప్పటి వరకు ఇవ్వలేదు. ఈ 20 లక్షలు మాత్రమే ఇచ్చారు. ఈ డీల్ మొత్తం 2 కోట్లకు కుదిరింది. అంటే ఇప్పుడు అమృతకు సంబంధించి అంటే స్కూల్ స్టేజ్ లో లవ్ స్టోరీ ఉందన్నారు కదా, ఈ స్కూల్ స్టేజ్ లోనే బెదిరింపులు జరిగినాయి అని చెప్పేసి ఉంది ఒకటి. అంటే వాళ్ళ బాబాయ్ ఎవరో స్కూల్ స్టేజ్ లోనే బెదిరింపులు జరిగాయంటే, వీళ్ళు ఏదైతే లవ్ చేసుకుంటా అని చెప్పి మారుతిరావు వాళ్ళ బాబాయ్ ఎవరైతే ఉన్నారో శ్రావణ్ కుమార్ కి కూడా తెలిసింది. శ్రావణ్ కుమార్ కూడా ఒకసారి ప్రణయ్ని కానీ అమృతని కానీ భయపెట్టించారు. ఇది మీరు ఇంటర్ క్యాస్ట్, మన వేరే కులం సంబంధించిన అబ్బాయి, మనం అట్లా లవ్ చేయకూడదు, అవసరం లేదు మనకు అని చెప్పి అట్లా చేయడం తప్పు అని చెప్పి కూడా చెప్పారు. శ్రావణ్ కుమార్ చెప్పడం వల్ల శ్రావణ్ కుమార్ కూడా చాలా సార్లు భయపెట్టించాడు, మారుతిరావు కూడా భయపెట్టించాడు. శ్రావణ్ కుమార్ ఒకసారి సినిమా టాకీస్ లో వీళ్ళు ప్రణయ్ అమృత సినిమా చూడడానికి వెళ్ళినప్పుడు సినిమా టాకీస్ నుంచి కూడా ఇంటి వరకు కొట్టుకుంటూ తీసుకొచ్చాడు శ్రావణ్ కుమార్. A6 నిందితుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బాబాయ్ సంబంధించిన వ్యక్తి. ఈ హత్యను ప్రేరేపించింది కానీ హత్య చేయడానికి కూడా ప్రోత్సహించింది కూడా శ్రావణ్ కుమార్. యాక్చువల్ క్యాస్ట్ బేసిక్ లో ఆయన మాట్లాడేది మొత్తం క్యాస్ట్ బేసిక్ మాట్లాడికేసి హత్య. ఇక్కడ చూసుకున్నట్టయితే సుపారీ తీసుకుంది ఒక పర్సన్. అవును. ఈ సుభాష్ శర్మని ఎక్కడి నుంచి, బీహార్ నుంచి పిలిపించారు. మరి ఈ సుపారీ తీసుకున్న అతనికి ఈ బీహార్ నుంచి వచ్చిన సుభాష్ శర్మకి సంబంధం ఏంటి? సుభాష్ శర్మకు బీహార్ కి సంబంధించిన రబీకి సంబంధించిన A5 సంబంధించిన వ్యక్తికి సంబంధం ఏంటంటే, వీళ్ళు రాజమండ్రి జైల్లో ఒక కేసులో నిందితుడిగా వెళ్తాడు. బరి అనే వ్యక్తి ఒక కేసులో నిందితుడిగా వెళ్ళినప్పుడు సుభాష్ శర్మ కూడా అక్కడ ఒక చీటింగ్ కేసులో అక్కడ ఉంటాడు. ఎవరు? సుభాష్ శర్మ ఉంటాడు. ఆ జైల్లో వీళ్ళకు పరిచయాలు ఏర్పడతాయి. భార్యకి కానీ సుభాష్ శర్మ కానీ ఆ జైల్లో పరిచయాలు ఏర్పడడం వల్ల ఒక వ్యక్తిని చంపాలని చెప్పి భార్య పిలిపిస్తాడు. మిర్యాలు కూడా పిలిపేయడం వల్ల వీళ్ళు వచ్చిన తర్వాత సుభాష్ శర్మ మల్క్పేటలో దిగడము, మల్క్పేట నుంచి మళ్ళీ అక్కడ రావడం, మిర్యాలు కూడా రావడం, అక్కడ స్టే చేయడం, ఇక్కడ లాడ్జ్లో స్టే చేయడము, మల్క్పేటలో ఇవన్నీ జరుగుతాం. అంటే ఇప్పుడు సుభాష్ శర్మ హత్య చేశాడని చెప్పేసి పోలీసులు ఎలా నిరూపించారు? సుభాష్ శర్మని హత్య చేశాడని పోలీసులు ఎలా నిరూపించారనేది వీళ్ళు కంప్లైంట్ దాఖలు చేసిన తర్వాత పోలీస్ స్టేషన్ లో బాలస్వామి ఎవరైతే
రిటర్న్ గా కంప్లైంట్ ఇచ్చిన తర్వాత 14/9/2018 ఏదైతే కంప్లైంట్ ఇచ్చిన తర్వాత బాలస్వామి ఈ కంప్లైంట్ ని బేస్ చేసుకొని పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేశారు. ఇన్వెస్టిగేషన్ చేసిన పర్పస్ లో ఏం జరిగిందంటే సో అండ్ సో ఎవరు చంపారని చెప్పి ఈ ఎవరైతే సంబంధించిన సుభాష్ శర్మ కూడా ఆల్రెడీ రిటర్న్ వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? బీహార్కి వెళ్ళిపోయాడు. బీహార్కి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ రిటర్న్ ఆయన బీహార్కి వెళ్ళిపోయే లోపలనే క్యాచ్ చేయగలరు పోలీసులు. యాక్చువల్ ఇక్కడ మర్డర్ జరిగింది ఇష్యూస్ అని చెప్పి ఎక్కడ పోయింది ఏ నెట్వర్క్ క్యాచ్ చేసుకుని ఎక్కడ జరిగింది ఆ నెట్వర్క్ ఎవరు ఉన్నారని చెప్పి క్యాచ్ చేసుకున్న తర్వాత యాక్చువల్ గా దీన్ని ప్రాపర్ గా నిరూపించడానికి కూడా పోలీసు వాళ్ళు కొద్దిగా క్రిటికల్ గా ఇన్వెస్టిగేషన్ చేశారు. యాక్చువల్ గా ఈ ఫోన్ కాన్వర్సేషన్ జరగడం వల్ల, వాట్సాప్ కాల్ మాట్లాడడం వల్ల, వీళ్ళ ఫోన్ లో మాట్లాడడం వల్ల, వేరే వేరే నెట్వర్క్ నుంచి మాట్లాడడం వల్ల వాళ్ళ సిమ్ ద్వారా ఎక్కడి నుంచి వచ్చింది, మారుతిరావుకి వీళ్ళంతా ఏందని చెప్పి ఇదంతా పిలిపించిన తర్వాత మారుతిరావుని ఇంటర్గేషన్ చేసినప్పుడు సో అండ్ సో ఇట్లా అని చెప్పి మారుతిరావు ఇంటర్గేషన్ లో మొత్తం చెప్పాడు. చెప్పిన తర్వాత సుభాష్ శర్మ వచ్చాడు. రిటర్న్ వచ్చిన తర్వాత వాడిని మన దగ్గర ఉన్న 16,000 రూపాయలు సీజ్ చేశారు. వాడిని రిమాండ్ జ్యుడిషియల్ రిమాండ్ తీసుకున్నారు. తీసుకునే క్రమంలో ఇదంతా ఇష్యూ జరిగింది. సుభాష్ శర్మ ఆయననే అని కరెక్ట్ గా ఆయన చంపాడని నిరూపించడానికి ప్రధాన ఆధారం ఏంటంటే పోలీస్ వాళ్ళు కూడా ఆయన సుభాష్ శర్మ నడుచుకుంటూ వచ్చి ఆ పర్సన్ నరికి చంపేసినప్పుడు ఆ వీడియో కాప్షన్ ఎక్కడైతే జ్యోతి హాస్పిటల్లో ఏదైతే హాస్పిటల్లో సీసీ ఫుటేజ్ ఉందో ఆ CCTV ఫుటేజ్ ఆధారంగా ఎవిడెన్స్ గ్యాదర్ చేసి ఆ పర్సన్ కూడా కస్టడీ పిటిషన్ ఒకటి ఉంటుంది కోర్టులో రిమాండ్ చేసిన తర్వాత కస్టడీ పిటిషన్ ఒకటి అలో చేసుకున్న తర్వాత కస్టడీ పిటిషన్ నుంచి పోలీస్ స్టేషన్ పిలిపించుకొని పోలీస్ స్టేషన్ లో 20 CC కెమెరాలు పెట్టి ఈ సుభాష్ కుమార్ శర్మ నడిపిస్తారు. నడపడం నడక ఏ విధంగా క్యాచ్ చేయగలుగుతాడో ఆ నడిచిన వ్యక్తి ఒకటేనా అని క్యాచ్ చేయడం వల్ల ఆ క్యాచ్ చేసిన దాంట్లో సేమ్ సుభాష్ కుమార్ శర్మ ఎట్లయితే నడుస్తుండో మర్డర్ చేసేటప్పుడు నడిచిన పర్సన్ ఎవరైతే ఉన్నారో ఈయన పర్సన్ అని ప్రధాన నిందితుడు ఈయన అని చెప్పి పోలీసులు ప్రూవ్ చేయగలుగుతారు. అంటే సీసీ కెమెరాలు తెలియదు. సీసీ కెమెరాలు పెట్టినట్టు కస్టడీ పిటిషన్ పెట్టుకున్నప్పుడు నడిపించేసి అక్కడ ఏదైతే పోలీస్ స్టేషన్ ముందు అక్కడైతే జ్యోతి హాస్పిటల్ ముందు ఏదైతే నడిచిందో ఇక్కడ ఏదైతే నడుస్తుందో ఆ నడకని బట్టి క్యాచ్ చేయగలుగుతారు. అంటే ఇప్పుడు హత్య చేసినప్పుడు ఆ కత్తికి సంబంధించిన ఫింగర్ ప్రింట్స్ ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు, అది ప్రూవ్ అయింది. అంటే ఇప్పుడు చూసుకున్నట్టయితే దీంట్లో దాదాపు 8 మంది ఉన్నారు. మారుతిరావు అదే జైలుకు తీసుకెళ్లిన తర్వాత మళ్ళీ అతను సూసైడ్ చేసుకుండా చెప్పి బయట వార్తలు కూడా సూసైడ్ చేసుకుంటా లేదు అంటే మారుతిరావు సూసైడ్ చేసుకుండా లేకుంటే ఏదో వేరే కారణాలు ఏదైనా ఉన్నాయనుకుంటే మారుతిరావు ఎప్పుడైతే 14/9/2018 ఈ క్రైమ్ జరిగిన తర్వాత మారుతిరావుని 19 కి రిమాండ్ చేశారు. అదే మంత్ లో 19th 9 కి రిమాండ్ చేశారు. రిమాండ్ చేసిన తర్వాత ఇమీడియట్ గా జైలుకి పంపించారు. జైలుకి పంపించిన తర్వాత జైల్లో ఉన్నాడు. ఆయన జైల్లో ఉన్నప్పుడు కొన్ని సంవత్సరాల వరకు కనీసం ఆయన ఒక 16 నెలల పాటు జైల్లోనే జీవితం కొనసాగించాడు. 16 నెలల పాటు జైలు జీవితం కొనసాగించిన తర్వాత ఆయన తర్వాత ఆరోగ్య పరిస్థితులు బాగాలేకపోవడం వల్ల ఆయన గుండెపోటు అటాక్ రావడం వల్ల ఆయన చనిపోయాడు. ఆయన చనిపోయే హాస్పిటల్ తీసుకుపోయే క్రమంలోనే ఉస్మానియా హాస్పిటల్ తీసుకుపోయే క్రమంలోనే అటాక్ వచ్చి చనిపోయాడు. మాత్రం అంటే చాలా మంది ఏంటంటే సూసైడ్ చేసుకుని ఇంట్లోనే ఊరేసుకుంటూ అని చెప్పేసి కొన్ని వార్తలు కూడా రాశారు. ఇంట్లో ఆయన జైల్లోనే ఉన్నాడు. ఆయనకు బెయిల్ కూడా కోర్టు ఇవ్వలేదు. ఇక్కడ ఏంటంటే A1 A2 సంబంధించిన వాళ్ళకి సంబంధించిన ఎవరైతే A1 A2 పర్సన్ ఎవరైతే ఉన్నారో ప్రధాన నిందితులు కాబట్టి కోర్టు కూడా వీళ్ళకి బెయిల్ మంజూరు చేయలే. ఈయన కోర్టు కూడా వీళ్ళకి బెయిల్ మంజూరు చేయలే కాబట్టి వీళ్ళు జైల్లోనే చనిపోయాడు A2. అంటే ఇక్కడ ఓవరాల్ కేసులో చూసుకున్నట్టయితే ఒక్కళ్ళు కూడా తప్పించుకోవడానికి ఛాన్స్ లేకుండా కోర్టు అనేది పూర్తి స్థాయిలో అందరికి జీవిత ఖైదులు ఎట్లా విధించడం సుభాష్ శర్మకి ఉరిశిక్ష అనేది వేసింది. దీని వెనకంటే ఏమన్నా ప్రధానంగా ఎవరైనా ఫోర్స్ చేశారా కేసు ఇలాగే ఉండాలి? ఇక్కడ మనము చూడవలసిన విషయం ఏంటంటే ప్రాపర్ గా పోలీస్ వాళ్ళు ఏదైతే ఇన్వెస్టిగేషన్ కానీ ఇంటర్గేషన్ కానీ చేసిన తర్వాత సాక్ష్యాధారాలు ఏవైతే కరెక్ట్ గా ప్రూవ్ చేయగలుగుతారో కోర్టులో ఆ సాక్ష్యాధారాలు ప్రూవ్ చేసిన దాని ప్రకారమే కోర్టులో జడ్జిమెంట్ ఇవ్వగలుగుతుంది. ఏదైతే పోలీస్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తారో ఛార్జ్ షీట్ దాఖలు చేసిన తర్వాత ఛార్జ్ షీట్ దాఖలు బట్టి కోర్టులో మనకు క్రాస్ ఎగ్జామినేషన్ అని జరుగుతుంది. చీఫ్ ఎగ్జామినేషన్ తర్వాత క్రాస్ ఎగ్జామినేషన్ జరుగుతుంది. క్రాస్ ఎగ్జామినేషన్ లో కూడా ఎవరైతే విక్టిమ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ఐ విట్నెస్ కానీ పంచ్ విట్నెస్ కానీ సర్కన్సర్న్ విట్నెస్ కానీ డిఫికల్ట్ గా విట్నెస్ ఉంటారు. వాళ్ళందరూ కూడా విట్నెస్ వచ్చేసి కోర్టులో ఈ క్రాస్ ఎగ్జామినేషన్ లో ప్రూవ్ చేయగలుగుతారు. అంటే అక్కడ చేసే పీపీ చీఫ్ ఎగ్జామినేషన్ చేసిన తర్వాత అడ్వకేట్ అనే వ్యక్తి క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తారు. ఈ కేసు తప్పుడు కేసు అని ప్రూవ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఎవరు? అడ్వకేట్ అనే వ్యక్తి. తప్పుడు కేసు అని ప్రూవ్ చేసే క్రమంలోనే వాళ్ళు చెప్పే ఆన్సర్ బట్టి కోర్టు స్టేట్మెంట్ రికార్డ్ చేసేదాన్ని బట్టి కోర్టులో జడ్జ్మెంట్ మన ప్రొనౌన్సియేషన్ ఉంటుంది. అంటే పోలీసు వాళ్ళు రాసిన ఛార్జ్ షీట్ దాఖల పైన ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేయడం వల్ల అట్లా వచ్చింది కాదు. కోర్టులో ఇచ్చిన ప్రతి స్టేట్మెంట్ కూడా విక్టిమ్ చెప్పిన స్టేట్మెంట్ కానీ అందులో ఐ విట్నెస్ చెప్పిన స్టేట్మెంట్ కానీ కంప్లైంట్ చెప్పిన స్టేట్మెంట్ కానీ పంచనామాలు ఇచ్చిన పంచనామా స్టేట్మెంట్స్ కానీ ఇవన్నీ సాక్ష్యాధారాలతో పాటు కోర్టు అన్ని సాక్ష్యాధారాలు వచ్చిన తర్వాత కూడా ఇక్కడ ఏదైతే క్రాస్ ఎగ్జామినేషన్ లో జరిగిన డిపోజిషన్స్ అవన్నీ బేస్ చేసుకుని మనకు కోర్టులో జడ్జ్మెంట్ ప్రొనౌన్స్ చేస్తారు. అంటే దీంట్లో ఎంతమంది సాక్షులు ఉన్నారు? దీంట్లో సాక్షులు 102 మంది సాక్షులు ఉన్నారు. ఇందులో ఒక 85 నుంచి 90 మధ్యలో కోర్టుకు అటెండ్ అయినట్టుగా, మిగతా వాళ్ళు అటెండ్ కాలేదు. 102 మంది సాక్షులు ఉంటే 85 మంది వరకు కోర్టుకు అటెండ్ అయ్యే సాక్ష్యాధారాలు కోర్టులో ప్రూవ్ చేయగలిగారు. అంటే చాలా మంది ఏంటంటే ప్రణయ్ చనిపోయిన తర్వాత అమృత
తను అంటే వీడియోస్ చేసుకుంటూ సో అండ్ సో అంటే తను బతుకుతో బాగానే ఉంది, పిల్లోని చూసుకుంటూ మంచిగానే ఉంది అన్నారు. సొసైటీ అనేది డిఫికల్ట్ గా మాట్లాడుతుంటది. ఒక పర్సన్ ఇండివిజువల్ గా లైఫ్ లీడ్ చేస్తున్నప్పుడు ఆ పర్సన్ ఎలాంటి తప్పు చేయకపోయినా ఆ పర్సన్ పైన ఏదో నిందలేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఇందులో ఇప్పుడు వరకు కూడా తను సోషల్ యాక్టివిటీలో పార్టిసిపేట్ చేస్తూ యాక్టివ్ గా ఉంటూ సోషల్ మీడియాలో కూడా ఆమె ఏదైతే చెప్పడం పోస్ట్ పెట్టడం కానీ సోషల్ మీడియాలో కూడా పెడతా ఉంది. ఏం పెడతా ఉంది, వీళ్ళకి ఎవరైతే ఉరిశిక్ష పడాలి, జైలు శిక్ష పడాలని చెప్పి ఆమె మాట్లాడడం కానీ అక్కడక్కడ మీడియా ముందు మాట్లాడడం కానీ. ఈ కేసు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత కూడా ఎక్కడ కూడా అమృత బయట వచ్చి మాట్లాడలేదు, బహిరంగ జడ్జిమెంట్ మీడియా ముందు కానీ దాని ముందు వచ్చి మాట్లాడలేదు. అంటే ఇప్పుడు సాధారణంగా ఏంటంటే జీవించే హక్కు ఉంది అని చెప్పేసి మన రాజ్యాంగం ఉంది. మరి ఆ హక్కు ప్రకారం మరణ శిక్ష విధించడం అనేది ఎంతవరకు కరెక్ట్? కాన్స్టిట్యూషన్ లో ఏం చెప్తుందంటే ఆర్టికల్ 21 ప్రకారం మనిషి జీవించే హక్కు కోసం ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కు గురించి చెప్తా ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం చెప్తే దాన్ని బేస్ చేసుకొని రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసెస్ అంటే కొన్ని కేసెస్ లో మాత్రమే మరణశిక్ష విధిస్తారు. ఎందుకంటే హత్య తీవ్రతను బట్టి అక్కడ జరిగిన దానిపైన సొసైటీకి ఎలాంటి ఇంపాక్ట్ పడతా ఉంది, ఇలాంటి వ్యక్తులను ఉరి తీయకుంటే ఒక 10 మందిని చంపడం లేకపోతే 1000 మందిని చంపడం ఇలాంటి ఇంపాక్ట్ ఎలా జరుగుతుంది, సొసైటీ మీద ఎలాంటి ఈ క్రైమ్ వీనికి ఉరిశిక్ష విధించకుంటే నెక్స్ట్ ఏదైనా క్రైమ్ చేయగలగడా, చేస్తారా వీడు టెర్రరిస్టా లేకపోతే ఇంకోట పర్సన్ అని చెప్పి కోర్టు కూడా అబ్జర్వ్ చేసి కూడా మరణశిక్ష విధించే కేసులు చాలా నేర్ కేసులో మరణశిక్ష విధిస్తారు. అంటే ఈ పూర్తిగా ఈ కేసులో అంటే ఎన్ని ఆధారాలు అంటే దాదాపు 523 పేజీల వరకు కోర్టు తీర్పు జడ్జిమెంట్ ఇచ్చింది. ఈ జడ్జిమెంట్ లో ప్రధానంగా ఏం చెప్పింది కోర్టు? ప్రధాన జడ్జిమెంట్ ఎవరైతే వీళ్ళకి ఎందుకోసం శిక్ష విధించాలని చెప్పి ప్రతి సెంటెన్స్ లో కూడా జడ్జి గారు క్లియర్ గా రాసుకుంటూ వచ్చారు. సో అండ్ సో ఈ వ్యక్తికి ఎందుకోసం శిక్ష విధిస్తున్నాము, ఈ వ్యక్తి ఏం తప్పు చేసిండు, ఇందులో ఏవే చార్జెస్ ఫ్రేమ్ అయ్యాయని చెప్పి కూడా 302 కూడా 109 కాబట్టి ఎస్ఎస్సీ అట్రాసిటీ ఐఏఎస్ కాబట్టి రెడ్ విత్ 34 కానీ ఐపీసీ సంబంధించిన ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా చార్జెస్ ఫ్రేమ్ అయ్యాయి. వాళ్ళ మీద వాళ్ళు చేసిన తప్పు కానీ ప్రోత్సహించడం కానీ వాళ్ళు ఏ విధంగా ఈ క్రైమ్ లో ఇన్వాల్వేషన్ ఉన్నారు కానీ అని చెప్పి క్లియర్ గా చెప్పారు. A1 to 8 వరకు కూడా ఏ విధంగా ఇన్వాల్వేషన్ ఉన్నారని క్లియర్ గా చెప్పారు. అంటే ఇప్పుడు మనకి ఇందులో ఈ కేసులో ఆటో డ్రైవర్ అలాగే పర్సనల్ డ్రైవర్ కూడా ఇన్వాల్వ్ అయ్యారు. ఈ డ్రైవర్లకి ఈ కేసుకు సంబంధం ఎలా? ఈ డ్రైవర్లకు కేసుకు సంబంధం ఏంటంటే ఈ 109 ఐపీసీ సెక్షన్ అని ఒకటి ఉంటుంది. అంటే ఈ హత్యకి ఎవరైతే ప్రోత్సహిస్తారో హత్యకు ప్రోత్సహించడం హత్య జరుగుతుందని తెలిసి కూడా వీళ్ళు హత్యకు ప్రోత్సహించడం ఎవరైతే చేస్తారు కదా 109 సెక్షన్ ప్రకారం తప్పకుండా వాళ్ళకు కూడా 302 ఏదైతే సెక్షన్ పడుతుందో అదే శిక్ష దీంట్లో పడుతుంది. ఎందుకంటే ఆటో డ్రైవర్ కి అన్ని తెలుసు, అంటే ఎక్కడ మర్డర్ జరుగుతుంది ఏడ మర్డర్ జరుగుతుంది అని చెప్పి హైదరాబాద్ నుంచి మిర్యాలగూడకి తీసుకురావడం, మిర్యాలగూడ నుంచి హైదరాబాద్ తీసుకురావడం, వాడు స్టే చేయడము, సుభాష్ శర్మ గారు స్టే చేయడం, ఎక్కడ స్టే చేసిన వానికి సంబంధించిన ఫుడ్ పెట్టడం, వాడిని చూసుకోవడం, వానికి డబ్బులు ఇవ్వడం, అది చేయడం ఇవన్నీ చేసిన మొత్తం ఆటో డ్రైవర్. అతనికి ఏం కావాలో సప్లై చేయడం మొత్తం సప్లై చేయడం, ఆటో సప్లై చేయడం, వీనికి అక్కడ ఉన్న కత్తులు కానీ అవి సంబంధించిన కూడా సప్లై చేయడం, వానికి సామాగ్రి ఏదైతే చంపడానికి సామాగ్రి సప్లై చేయడం ఆటో డ్రైవర్. అంటే మారుతీరావు పర్సనల్ డ్రైవర్ కూడా మారుతీరావు పర్సనల్ డ్రైవర్ ఏంటంటే వీళ్ళు ఎవరైతే క్రైమ్ లో ఇన్వాల్వేషన్ అవుతున్నారని పర్సనల్ డ్రైవర్ ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా తెలిసి ఉంటుంది. ఈయన ఎక్కడ కూడా చెప్పకపోవడం, పోలీస్ స్టేషన్ ఇంటిమేషన్ ఇవ్వకపోవడం, హత్య జరుగుతుందని కూడా నాలెడ్జ్ లో ఉండడం, ఈయన కూడా ఎవరైతే నిందితులు ఎవరైతే ఉన్నారు కదా A2, A3, A4 ఎవరైతే ఉన్నారు కదా వీళ్ళ దగ్గర కాన్వర్సేషన్ ఫోన్ లో మాట్లాడడం, ఫోన్ లో మాట్లాడడం వల్ల ఎవిడెన్స్ కూడా పోలీసులు గ్యాదర్ చేశారు, ఆల్రెడీ కోర్టులో కూడా సబ్మిట్ చేశారు. అంటే ఇప్పుడు సాధారణంగా ఏంటంటే మీ దగ్గర నేను ఫోన్ తీసుకొని మాట్లాడాను, నా దాంట్లో రీఛార్జ్ లేదు అని చెప్పేసి మాట్లాడాను. మరి మాట్లాడినప్పుడు అంటే మీ మాట్లాడిన సంగతి మీకు తెలియదు, ఫోన్ ఎవరితో మాట్లాడుతున్నా ఎందుకోసం మాట్లాడుతున్నా నీ నెంబర్ నుంచి ఫోన్ వచ్చిందా లేదా అని చెప్పే దాంట్లో వాళ్ళు కూడా ఆడియో ఎవిడెన్స్ కానీ ఆ రికార్డు తీసుకేసి ఎందుకోసం నీ మాట్లాడడం ఎందుకోసం ఇన్వాల్వేషన్ ఉందని చెప్పి కూడా కోర్టులో కూడా ప్రూవ్ చేయగలరు. అంటే ఇప్పుడు దానికి సంబంధించిన పూర్తి వివరాలు బయటకు వచ్చి జరిగి అంటే వీళ్ళందరూ శిక్ష అయితే పడింది. మరి 15,000 రూపాయలు అనేది అందరికి ఫైన్ అనేది వేశారు కదా, అంటే చనిపోతా ఇప్పుడు ఉరిశిక్ష పడ్డ సుభాష్ శర్మ కూడా వేశారు. సుభాష్ శర్మ ఇట్ని అక్కడ జైల్లో జీవితం గడిపేటప్పుడు ఇవి కట్టడానికి ఛాన్స్ ఉంటుందా లేదంటే ఎవరైనా కట్టొచ్చు? ఇవి యాక్చువల్ గా జైలు జీవితం కట్టేటప్పుడు కాదు, యాక్చువల్ గా ఇది ఏం చేస్తుందంటే 302 కన్విక్షన్ వేసిన తర్వాత వానికి లైఫ్ ఇంప్రిజ్మెంట్ వేయచ్చు, లేకుంటే ఉరిశిక్ష వేయచ్చు 302 సెక్షన్ ప్రకారం, లేకపోతే వాని ఫైన్ కూడా కంపల్సరీ కూడా ఆ సెక్షన్ కింద ఇంత ఫైన్ వేయాలని ఉంటుంది. ఆ ఫైన్ కి ఏదైతే ఉంటుందో వాడు కట్టలేని పరిస్థితులు ఏదైతే ఉన్నాడనుకో అక్యూజ్డ్ పర్సన్ కట్టలేని పరిస్థితులు ఏదైతే ఉంటే వాడిని కంపల్సరీ వాని అకౌంట్లో సీజ్ చేయడం, అకౌంట్ నుంచి డబ్బులు తీసుకోవడం కోర్టు, లేకపోతే వాని ప్రాపర్టీలు సీజ్ చేయడం చేసి కోర్టు కంపల్సరీ 15,000 రూపాయలు కట్టవలసిందే సుభాష్ శర్మ. సార్ ఇప్పుడు జీవిత ఖైదు రెస్ట్ ఆఫ్ లైఫ్ ఉంటుంది కదా, ఈ రెండింటి మధ్య తేడా? జీవిత ఖైదీ అంటే ఒక పర్సన్ జీవితాంతం జైల్లో జీవించడమే జీవిత ఖైదీ అని అంటాం. కానీ 14 years తర్వాత జీవిత ఖైదీ అని చెప్పి సెంటెన్స్ యూజ్ చేస్తే జడ్జి గారు జడ్జిమెంట్లో రాస్తే 14 సంవత్సరాల తర్వాత లేకుంటే 20 సంవత్సరాల తర్వాత వాళ్ళకు గవర్నర్ కానీ రాష్ట్రపతి కానీ ప్రభుత్వం ద్వారా కానీ కోర్టు ద్వారా కానీ వాళ్ళ ప్రవర్తన కానీ
వాళ్ళ నైతిక విలువలు కానీ అక్కడ ఉన్న సొసైటీ పట్ల ఇంపాక్ట్ పడ్డం, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బట్టి కూడా వాళ్ళని విడుదల చేసే ఛాన్సెస్ ఉంటుంది జీవిత ఖైదీ. కానీ రెస్ట్ ఆఫ్ లైఫ్ ఏదైతే అన్నారు కదా మీరు, రెస్ట్ ఆఫ్ లైఫ్ అనే దాంట్లో దీనికి క్షమాభిక్ష పెట్టడం కానీ ఈయన మళ్ళీ విడుదల చేయడం కానీ ఉండదు. రెస్ట్ ఆఫ్ లైఫ్ అంటే వాడు చనిపోయేంత వరకు కూడా జైల్లోనే ఉండాలి. చాలా మంది ఏంటంటే ఇట్లా జీవిత ఖైదీ విధించిన వాళ్ళని ఫ్యామిలీని కలిసే వెసులుబాటు ఉంటుంది కదా. ఇప్పుడు ఫ్యామిలీని కలవడం వల్ల అతను ఎమోషనల్ గా కనెక్ట్ అవుతారు కదా ఫ్యామిలీతో. అప్పుడు ఇంకా ప్రాబ్లం అవుతుంది, సూసైడ్ చేసుకునే టైం అట్లాంటివి చేసే ప్రయత్నం జరిగింది కదా. అక్కడ కోర్టులో అక్కడ ఏదైతే జైల్లో సూసైడ్ చేసుకునే ప్రయత్నాలు కానీ అలాంటివి కానీ జరగదు. ఎందుకంటే సీసీ ఫుటేజ్ లో ఉంటాయి, ఎవరి వన్ క్యాచ్ చేస్తూ ఉంటుంది, ఎక్కడ ఏం జరుగుతుంది ఎమోషనల్ గా ఫీలింగ్స్ ఉంటాయి. ఎవరైనా ఒక వ్యక్తి వాళ్ళకు కూడా మాట్లాడడం చేయడం, భావోద్వేగాలు ఉద్దేశపరచడం ఇలాంటివి ఉంటాయి. మాట్లాడేటప్పుడు కూడా ఏ విధంగా రెస్పాండ్ అవుతారో ఆ విధంగా రెస్పాండ్ అయ్యి మాట్లాడి అక్కడ నుంచి వాళ్ళని కలిసి రావచ్చు, ప్రాబ్లం ఏం లేదు జైలుకి వెళ్ళేసి. అంటే ఇప్పుడు అట్లా కలవడం వల్ల ప్రాబ్లం అంటే కలిసి రావడం వల్ల కూడా ఇతను నా ఫ్యామిలీని నేను మిస్ అవుతున్నానన్న ఫీలింగ్ వచ్చింది కదా. అంటే అది సత్ప్రవర్తన కింద దారి తీసే అవకాశం ఉంటది. దానికి సంబంధించిన కొన్ని రోజులనే జైలు జీవితం గడుపుతున్నారు కదా, తప్పదు కదా. వాళ్ళకి సత్ప్రవర్తన కింద కన్సిడర్ చేసి వాళ్ళని ఏదో ఎమోషనల్ ఫీల్ అవుతున్నారని చెప్పి జైలు నుంచి అది రిలీజ్ చేయమని చెప్పి ఎక్కడ కూడా చెప్పలేదు కదా కోర్టు. అంటే ఇప్పుడు న్యాయ వ్యవస్థలో కూడా ఏంటంటే అతను సత్ప్రవర్తన బాగుండు అంటే అతను అందుకోసమే చెప్తున్నాను కదా, 14 years తర్వాత జీవిత ఖైదీ కూడా వెసులుబాటు ఉంది. 14 years తర్వాత 20 years తర్వాత కూడా వాళ్ళు జీవిత ఖైదీగా ఉన్న వ్యక్తులు కూడా తర్వాత రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, విడుదల చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మరణ శిక్ష అనేది చాలా తక్కువ జరిగింది మన దేశంలో. ఇప్పుడు ఇట్లాంటి కేసులలో ఎన్ని జరిగినాయి అంటున్నాను. ఇప్పుడు వరకు ఎగ్జాక్ట్ గా ఫిగర్ అయితే అందుబాటులో లేదు, ప్రభుత్వం కూడా ఎక్కడ కూడా ఎవిడెన్స్ కూడా ఇవ్వలేదు. దాని ప్రకారం ఒక 700 వరకు మరణ శిక్షలు విధించినామని చెప్తున్నారు. అది ఎగ్జాక్ట్ ఫిగర్ అని కూడా చెప్పట్లేదు. రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసులో ఈ మరణ శిక్షలు విధిస్తారు. నాథరామ్ గాడ్సే అని చెప్పి గాంధీని చంపిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయనకు మొట్టమొదటిసారిగా మరణశిక్ష విధించారు. ఆ తర్వాత కొన్ని కేసులలో మరణశిక్ష విధించారు. ఆ మరణశిక్ష కంటిన్యూ అవుతా ఉంది. రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసులో కొన్ని కేసులో మాత్రమే మరణశిక్ష విధిస్తారు. ఇట్లా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకోవాలని చెప్పేసి హత్యలు జరిగిన సందర్భాలు ఇంకేమైనా ఉన్నాయి? మనం ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకోవడం వల్ల హత్యలు జరిగిన సందర్భాలు ఏమైనా ఉన్నాయంటే సమాజంలో చాలా హత్యలు జరిగాయి. కానీ కోర్టు సంబంధించిన విషయాలలో కూడా ఏదైతే ఇప్పుడు సుభాష్ కుమార్ శర్మకి ఏదైతే కన్విక్షన్ పడ్డది కదా, మరణశిక్ష అని చెప్పి విధించింది కాబట్టి దానికి సంబంధించిన కేసులో ఒకటి తమిళనాడుకి సంబంధించిన కస్తూరి అనే అమ్మాయి, శంకర్ అనే పర్సన్, వాళ్ళిద్దరు కూడా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకోవడం వల్ల కస్తూరి అనే అమ్మాయి అప్పర్ క్యాస్ట్ ఉండడం వల్ల, శంకర్ అనే పర్సన్ లోయర్ క్యాస్ట్ ఉండడం వల్ల వాళ్ళు కులాంతర అదే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకోవడం వల్ల వాళ్ళ తర్వాత ఏమైందంటే శంకర్ని మర్డర్ చేసి చంపేస్తారు. కస్తూరి అనే వాళ్ళ డాడీ శంకర్ని మర్డర్ చేసి చంపేస్తాడు, చనిపోతాడు శంకర్. చనిపోయిన కేసులో అందులో ప్రధాన నిందితుడిని కూడా మరణశిక్ష విధిస్తారు. అక్కడ తమిళనాడు కోర్టు మరణశిక్ష విధించింది. మరణశిక్ష విధించిన తర్వాత వాళ్ళు అప్పీల్ కోర్టుకి వెళ్ళారు. అప్పీల్ కోర్టుకి వెళ్ళిన తర్వాత ఆ మరణశిక్షను కూడా జీవిత ఖైదీగా మార్చి జడ్జ్మెంట్ ఇచ్చింది. సుభాష్ శర్మ కూడా ఆ ఛాన్స్ కంపల్సరీ సుభాష్ శర్మకి ఇందులో 100% మరణశిక్ష నుంచి జీవిత ఖైదీగా మార్చే అవకాశాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు జీవిత ఖైదు పడిన వాళ్ళకి ఏమైనా అవకాశం ఉంటుంది అంటే వాళ్ళు బయటికి రావడానికి అవకాశాలు ఉంటాయి అనుకుంటే మనకు సంబంధించిన ఆ కోర్టులో ఏదైనా మాట్లాడడం చేయడం వెసులుబాట్లు ఉంటాయి, కానీ బయటికి రావడం ఛాన్సెస్ అయితే ఉండవు. ఈ ఘటన తర్వాత ఇప్పుడు న్యాయ వ్యవస్థలో ఏమైనా మార్పులు వచ్చే అవకాశం ఉందా? అంటే ఇట్లాంటి కేసులను త్వరగా సాల్వ్ చేయడం కోసం కోర్టు ఏదైనా సమస్యను త్వరగానే సాల్వ్ చేయాలని ప్రయత్నం చేస్తుంది. కానీ ఇక్కడ మనకు సంబంధించిన విషయం ఏంటంటే కోర్టులో ఇప్పుడు ఏదైతే సుభాష్ శర్మ కేసు విషయంలో ఇన్ని రోజులు పెండింగ్ కావడం వల్ల తొందరగా జడ్జ్మెంట్ రాకపోవడం కారణం ఏంటంటే ఇక్కడ అడ్వకేట్లు కొన్ని డీలే చేయడం కొన్ని క్రిమినల్ ఎంపీలు ఫైల్ చేయడం, దీని ఫాల్స్ కేసు బెయిల్ విషయంలో అక్కడ ఇక్కడ అని చెప్పి హైకోర్టు తిప్పడము, అక్కడ నుంచి మళ్ళీ లోయర్ కోర్టుకు రావడం, ఈ ప్రాసెస్ లో కొన్ని జరిగింది. డీలే కూడా ప్రాసెస్ జరుగుతుంది, అడ్వకేట్లు కొద్దిగా డీలే చేయడం. దాంతోపాటు మనకి ఇక్కడ లోయర్ కోర్టులో ఉన్న ఎవిడెన్స్ మొత్తం గ్యాదర్ చేసిన తర్వాత విట్నెస్ టైంకి రారు, ఈ రోజు రాకపోతే రేపు వస్తామని చెప్తారు, రేపు రాకపోతే ఎల్లుండి అని చెప్తారు. ఈ టైంకి విట్నెస్ రాకపోవడం వల్ల కొద్దిగా ప్రొలాంగ్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఈ కేసులో మనకి ఎందుకంటే 2018కి సంబంధించిన కన్నా 2018లో ఇది జరిగింది విషయం. 2018 కన్నా ముందు జరిగిన కేసెస్ కూడా అవి పెండింగ్ లో ఉంటాయి కాబట్టి దాని కోసం ఆలోచించాలి కోర్టు. 2018 కేసు అని చెప్పి కాకుండా ఆ కేసులకి ఎంత ప్రిఫరెన్స్ ఇస్తారో దీన్ని కూడా అంత ఇవ్వాలి. ఇప్పుడు 2017 కేసు తొందరగా డిస్పోజ్ కావాలి, తర్వాత 2018 డిస్పోజ్ కావాలి. 2018 అట్లా పెట్టేసి 2017 డిస్పోజ్ చేస్తే అది చేస్తే ఇది చేస్తే సరిపోతుంది. అంటే ఇప్పుడు చూసుకుంటే సూర్యాపేటలో కూడా ఇట్లాంటిది పరువు హత్య ఒకటి జరిగింది. దీనికి సంబంధించి అంటే ఈ కేసు దానికి ఏమన్నా ఉపయోగపడుతుంది అంటారు? ఉపయోగపడవచ్చు. ఎందుకంటే ఈ కేసులో ఏదైతే మరణశిక్ష విధించిండ్రు కదా కోర్టు, బహిరంగంగా చంపిన ఏదైతే ప్రణయ్ని బహిరంగంగా చంపిన కేసు ఏదైతే ఉందో సుభాష్ శర్మ, మరణశిక్ష విధించే అవకాశాలు కూడా సూర్యాపేటలో జరిగిన ఏదైతే మొన్న వాళ్ళ అమ్మమ్మ తక్కువ కులం అబ్బాయిని పెళ్లి చేసుకున్న వాళ్ళ అమ్మమ్మ చంపేయడము, వాళ్ళ మనమడు చంపడం, సో ఇవన్నీ జరగడం కూడా జరిగింది కాబట్టి తప్పకుండా వాళ్ళకు కూడా మరణశిక్ష పడవచ్చు, జీవిత ఖైదు కూడా పడవచ్చు.
కోర్టులో వాళ్ళు పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేసిన దాని ప్రకారం ఆ కోర్టులో ఇన్వెస్టిగేషన్ ప్రకారం దాని ప్రకారం జరుగుతుంది ఏందని. అంటే పూర్తి వివరాలు సేకరించుకొని ఎట్లా జరిగింది ఆల్రెడీ పూర్తి వివరాలు సేకరించిన తర్వాతనే కోర్టు ఏం డిసిజన్ తీసుకుంటుంది అనేది కూడా చెప్పలేము మనం. మరణశిక్ష విధించవచ్చు, జీవిత ఖైదు కూడా విధించవచ్చు. అంటే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ సంబంధించి న్యాయ వ్యవస్థ కానీ అంటే చట్టాల పరంగానే తెచ్చే అవకాశం ఉందా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ వాళ్ళకి రక్షణ కల్పించడం కోసం? ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళకు రక్షణ కల్పించమని చెప్పి ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకోవడం వల్లనే కులాంతర వివాహాలు చేసుకోవడం వల్లనే ఈ దేశంలో కులం అనేది తగ్గిపోతుందని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ ఎనలైజేషన్ ఆఫ్ క్యాస్ట్ రాశాడు. అందులో క్లియర్ గా చెప్పాడు కులాంతర వివాహాలు చేసుకోవడం వల్లనే ఈ దేశంలో కులం అనేది తగ్గిపోతుంది, కులం లేకుండా పోతుంది అని చెప్పాడు. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకు కూడా ప్రోత్సాహంగా ఒక 5 లక్షల వరకు కూడా డబ్బులు ఇస్తా ఉన్నారు. ఒక బీసీ కమ్యూనిటీ సంబంధించిన అమ్మాయి ఉండి, ఒక ఎస్సీ కమ్యూనిటీ సంబంధించిన అబ్బాయి ఉండి ఇట్లా పెళ్లి చేసుకుంటే కూడా వాళ్ళకి ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్నారు కాబట్టి గవర్నమెంట్ కూడా వీళ్ళని ప్రోత్సహిస్తుంది. ఇప్పుడు అమృత ప్రణయ్ కేసులో ప్రణయ్ వాళ్ళ ఫ్యామిలీకి అంటే ప్రణయ్ చనిపోయిన తర్వాత ఈ అంటే కేసుకు సంబంధించి వాళ్ళకి శిక్ష పడటం అనేది దీనివల్ల వాళ్ళ కుటుంబానికి న్యాయం జరిగింది అనుకోవచ్చు? తప్పకుండా ఎవరైతే ప్రణయ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి తప్పకుండా న్యాయం జరిగింది, జస్టిస్ అనేది న్యాయం తప్పకుండా జరిగింది కాబట్టి ఈ కేసులో కంపల్సరీ న్యాయం జరిగిందని చెప్పుకోదగిన విషయం. దాంతోపాటు సొసైటీకి కూడా ఒక పెద్ద ఎత్తున ఒక తీర్పు వచ్చిందని చెప్పి కూడా ప్రజలు కూడా భావిస్తున్నారు. అంటే ఇప్పుడు ఈ మ్యారేజ్ తర్వాత అమృత ప్రణయం చేసుకుని వెళ్ళిపోయిన తర్వాత ఫ్యామిలీకి దూరం అయిపోయింది. ఫ్యామిలీకి దూరం అయిన తర్వాత ఫైనాన్షియల్ గా చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసే పరిస్థితి ఉంది. ఇప్పుడు తనకు ఫైనాన్షియల్ గా గవర్నమెంట్ ఏమన్నా సపోర్ట్ చేస్తుంది? ఫైనాన్స్ గా గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుందంటే ఇందులో ఒకటి ఏంటంటే కోర్టు నుంచి అయితే ఆమెకి ఏది కూడా డబ్బులు ఇవ్వడానికి కూడా కోర్టు ఏది ప్రయత్నం చేయలేదు, కోర్టు నుంచి కూడా ఏమి ఇవ్వలేదు, కంపోజిషన్ కానీ ఇలాంటిది ఏమి ఇవ్వలేదు. యాక్చువల్ గా దీంట్లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఉంది కాబట్టి గవర్నమెంట్ త్రూ నుంచి వీళ్ళకు ఎస్సీ ఎస్టీ ఏదైతే సంబంధించిన ఎస్సీ ఎస్టీ కమిషన్ సపరేట్ ఉంటుంది, దాని నుంచి కూడా ఆమెకు ఒక 5 లక్షల రూపాయల వరకు వచ్చే అవకాశం కూడా ఉంది. అని ఇప్పుడు లోయర్ కోర్టే జడ్జిమెంట్ ఇచ్చింది మరణ శిక్ష విధించాలని. ఇప్పుడు లోయర్ కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం వీళ్ళకి మరణ శిక్ష విధిస్తారా లేదా వీళ్ళు పై కోర్టులకు వెళ్ళే ఛాన్సెస్ ఏమన్నా? ఉరి శిక్ష ఏదనేది A2% కన్ఫర్మ్ చేసింది కదా కోర్టు. లోయర్ కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ఏదైతే ఉందో ఈ జడ్జిమెంట్ అనేది కంపల్సరీగా సిఆర్పిసి 366 ప్రకారం హైకోర్టు పంపించాలి. లోయర్ కోర్టులో ఇచ్చిన జడ్జిమెంట్ ఏదైతే ఉందో కింది కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ కంపల్సరీ హైకోర్టుకు పంపించాలి. హైకోర్టు ఈ జడ్జిమెంట్ ని రివ్యూ చేస్తుంది. రివ్యూ చేసి ఈ జడ్జిమెంట్ ని సమర్థించవచ్చు, ఈ జడ్జిమెంట్ తప్పు అని కూడా డిసైడ్ చేయొచ్చు. ఆ మరణశిక్ష విధించిన వ్యక్తికి కూడా జీవిత ఖైదీగా విధించవచ్చు, మరణశిక్ష క్యాన్సిల్ చేసి జీవిత ఖైదీ కూడా మార్చవచ్చు. లేకపోతే అసలు ఈ కేసుకు సంబంధం లేదని చెప్పి కూడా A2ని కూడా కేసును తప్పుడు కేసు ఇదని చెప్పి కూడా కొట్టేయచ్చు. ఇప్పుడు సుభాష్ శర్మకి మరణ శిక్ష విధించారు. అతను కోర్టులో ఏం చెప్పుకున్నాడు అంటే అతని ఫ్యామిలీ గురించి డీటెయిల్స్ అని చెప్పి సుభాష్ కుమార్ ఏం చెప్పుకున్నాడు అంటే ఈ కోర్టులో జడ్జిమెంట్ వచ్చే టైంలో జడ్జిమెంట్ ఇంకో 5 నిమిషాల ముందు ప్రొనౌన్స్ చేసే టైంలో జడ్జి గారు పిలిపించి అడుగుతారు. ఏ అక్యూజన్ అయినా ప్రతి అక్యూజన్ కూడా జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు పిలిపించి అడుగుతారు. అడిగినప్పుడు నువ్వేమైనా కోర్టుకు చెప్పుకోవాల్సింది ఏదైనా ఉందా, చెప్పుకుంటారా మీరని అడుగుతుంది కోర్టు. అడిగినప్పుడు అక్కడ సుభాష్ కుమార్ శర్మ ఏం చెప్పాడంటే నేను ఈ మర్డర్ చేయలేదు, ఈ మర్డర్కి నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పాడు. చెప్తూ ఈ మర్డర్కి నాకు సంబంధం ఏం లేదు, నేను అసలు ఈ మర్డర్ చేయలేదు, నాకు అనవసరం ఇన్వాల్వేషన్ చేశారని చెప్పి చెప్పుకుంటూ తాను మళ్ళీ ఎమ్మన్నే మాకు అమ్మ చాలా బీద పరిస్థితి ఉంది, మాకు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బాగాలేదు, మా అమ్మని ప్రొటెక్షన్ చేయడానికి నేను ఒక్కనే ఉన్నా, మా అమ్మ ఏజ్ అయిపోయింది, 60 years వరకు మా అమ్మ ఉంది, మా అమ్మను ప్రొటెక్షన్ చేయడానికి ఎవరు లేరు, నాకు ఏదైనా దయ ఉంచి కేసులో నుంచి తప్పించే ప్రయత్నం చేయండి, ఈ కేసులో నుంచి నాకు ఏదన్నా మీ మీద దయ ఉంచి చూడండి అని చెప్పి కోర్టును ప్రాధాయపడ్డాడు. ఇప్పుడు కోల్కతా కేసు ఆర్జికర్ కాలేజీ కేసు చూసుకుంటే ఆ అమ్మాయిని రేప్ చేసి చంపిండు, అతన్ని అరెస్ట్ చేసి జీవిత ఖైదు విధించారు. అంటే చాలా మంది ఏంటంటే తనకు మరణ శిక్ష పడాలని చెప్పేసి క్యాండిల్స్ పట్టుకొని ప్రొటెస్ట్ చేయడం అనేది జరిగింది. అంటే దీని ద్వారా అతనికి మరణ శిక్షకి పెంచే అవకాశాలు ఉంటాయి. అంటే ప్రభుత్వం మీద ఫోర్స్ వచ్చింది కదా జనాలు. ఇప్పుడు అక్కడ జరిగిన కోల్కతాలో జరిగిన ఏదైతే డాక్టర్ పై అమ్మాయిపై జరిగిన ఏదైతే అత్యాచార ప్రయత్నం ఏదైతే హత్య చేసి వాడు రేప్ చేసి హత్య చేసి చంపేశాడు కదా పర్సన్ ఎవరైతే ఉన్నారో సంజయ్ సింగ్ ఏదో అనుకుంటా అని పేరు, వాడు చేసి చంపేశాడు కాబట్టి వాడు సంబంధించిన వ్యక్తికి ఏం చేసేదంటే అక్కడ ఉన్న కోర్టు జీవిత ఖైదీగా విధించింది. జీవిత ఖైదీగా విధించిన తర్వాత జీవిత ఖైదీ కూడా వానికి ఇక్కడ ఉన్న ప్రభుత్వం ఏం చేసిందంటే జీవిత ఖైదీ సరిపోతలేదని చెప్పి ఇక్కడ జనాల మధ్యలో ఉన్న ఇన్ఫెక్ట్ పడడం వల్ల ఇక్కడ జనాలు ఏదైతే మరణశిక్ష విధించాలని చెప్పి గవర్నమెంట్ని ఫోర్స్ చేయడం వల్ల ఇప్పుడు ఆ గవర్నమెంట్ ఏం చేసిందంటే దాన్ని అప్పీల్కి వెళ్ళింది. మళ్ళీ వానికి మరణశిక్ష విధించే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఇప్పుడు, లేకుంటే జీవిత ఖైదీనే కంటిన్యూ చేయమని కూడా చెప్పే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఇప్పుడు మరణ శిక్ష విధించడం అనేది న్యాయం అంటారు సరే? అంటే ఇట్లాంటి కేసుల్లో నేనేమంటున్నానంటే అన్ని కేసులలో మరణశిక్ష విధించారు, రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసుల్లో కొన్ని కేసుల్లో మాత్రమే మరణశిక్ష విధిస్తారు. ఆ క్రైమ్ తీవ్రత బట్టి అక్కడ జరిగిన సిచ్యువేషన్ బట్టి అక్కడ క్రైమ్ తీవ్రత బట్టి మరణశిక్ష విధిస్తారు కంపల్సరీ. ఆ కోర్టుకు ఉంది, ఆ 302 సంబంధించిన ఏదైతే ఉందో ఆఫెన్స్ కంపల్సరీ ఉంది.
అంటే ఈ క్యాస్ట్ పరంగా చంపకే హత్యల్ని ఇటు నుంచి బయటపడటం కోసం ప్రభుత్వం కానీ లేదంటే న్యాయ వ్యవస్థ కానీ ఎలాంటి చర్యలు తీసుకుంటే మంచిది? ప్రభుత్వం ముందు ముందు కూడా చర్యలు తీసుకుంటుంది. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకు కూడా ప్రోత్సాహంగా ఇవ్వడం కానీ, వాళ్ళను ప్రోత్సహించడం కానీ ప్రభుత్వం కూడా అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తూ ఉంది. ప్రభుత్వం నుంచి కూడా ఎలాంటి ఈ మరణ శిక్షలు విధించడానికి కూడా, ఇంకా కఠినమైన చర్యలు విధించడానికి కూడా ప్రభుత్వం కూడా చెప్పగలుగుతుంది. ఓకే. ఇప్పుడు రానున్న రోజులలో సమాజం పూర్తి స్థాయిలో మారాలి అంటే సమాజానికి మీరు ఇచ్చే సలహా ఏంటంటే? నేనేమంటున్నానంటే, ఇలాంటి కేసులలో ఏదైతే ఇప్పుడు అమృత ప్రణయ్ సంబంధించిన కేసులలో ఏదైతే ఉందో, ఇప్పుడు ఇచ్చిన జడ్జిమెంట్ ప్రకారం వండర్ఫుల్ గా కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఈ జడ్జిమెంట్ కూడా నేను కూడా సమర్థిస్తున్నా. యాక్చువల్ గా ఇలాంటి కులాంత వివాహాలు చేసుకున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రభుత్వం ప్రోత్సహించాలి. అక్కడ ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ కూడా ప్రోత్సహించాలి. వాళ్ళు చేసుకోవడం కూడా తప్పని పట్టొద్దు. యాక్చువల్గా ఈ దేశంలో కులం పోవాలని చెప్పి ఎప్పుడో బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పారు. ఇప్పుడు కూడా మేము కూడా చెప్తాం, కులం పోవాలని చెప్పి కోరుకుంటున్నా. మనస్ఫూర్తిగా ఇప్పుడు ఏదైతే లోయర్ కోర్టులు ఇచ్చిన జడ్జిమెంట్ కూడా నేను కూడా సమర్థిస్తున్నా. ఈ ఎవరైతే A2 సంబంధించిన కిల్లర్ ఎవరైతే ఉన్నా, సుభాష్ కుమార్ శర్మ ఎవరైతే ఉన్నా, సుభాష్ కుమార్ శర్మని కూడా కంపల్సరీ కోర్టు ఉరిశిక్ష కూడా విధించాలి. కంపల్సరీ ఆయనకు జీవిత ఖైదీ కూడా మార్చడానికి అవకాశం లేకుండా చేయాలని చెప్పి ఆ కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ కూడా హైకోర్టు కూడా సమర్థించాలని నేను భావిస్తున్నా. ఇప్పుడు మీర్పేట కేసుకు వచ్చేసరికి అతడు ఒక అంటే సినిమా పక్కీలో దాన్ని భార్యను అనేది హత్య చేయడం అనేది అవును. అతనికి ఎలాంటి శిక్ష పడిద్ది అంటారు? ఆయనకు కంపల్సరీ మరణ శిక్ష పడే అవకాశాలు ఉన్నాయి. దానికి సంబంధించిన సాక్ష్యాధారాలు కూడా కోర్టులో సబ్మిట్ చేశారు, ఛార్జ్షీట్ దాఖలు చేశారు. మరణ శిక్ష పడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి దానిపైన. రానున్న రోజుల్లో పోలీస్ వ్యవస్థ కానీ అలాగే న్యాయ వ్యవస్థ కానీ సమర్థవంతంగా పనిచేయాలి అంటే సమాజంలో ఎలాంటి మార్పులు వస్తే మంచిదంట? ఇప్పుడు న్యాయ వ్యవస్థ కానీ, పోలీస్ వ్యవస్థ కానీ ఎప్పుడైతే సక్రమంగా పనిచేయగలుగుతావో, కోర్టు అల్టిమేట్ గా నిందితుల విక్టిమ్కి ఏదైతే ఉందో విక్టిమ్కి కంపల్సరీ న్యాయం జరగడానికి ప్రయత్నం ఉంటుంది. పోలీస్ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ కలిసి పనిచేసినప్పుడు ఈ దేశానికి మంచి మెసేజ్ ఇవ్వగలుగుతారు.